హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జిఎస్ టాక్ తెలుగు. ఈరోజు మనం ఒక డిఫరెంట్ బట్ పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సిల్వర్ ఎస్ఐపి. గోల్డ్ గురించి అందరూ వింటారు, కానీ సిల్వర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వరల్డ్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుంది. ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే సిల్వర్ ఎస్ఐపి అంటే ఏంటి, హౌ ఇట్ వర్క్, గ్రోత్ ఎలా ఉంటుంది, రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, సేఫా కాదా. సో కంప్లీట్ వీడియో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై సిల్వర్? సిల్వర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మెటల్. సిల్వర్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్, మెడికల్ ఎక్విప్మెంట్, బ్యాటరీస్. అంటే ప్రపంచం గ్రీన్ ఎనర్జీ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు సిల్వర్ డిమాండ్ ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సప్లై లిమిటెడ్గా ఉంటుంది, డిమాండ్ ప్రైస్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దట్స్ వై ఇన్వెస్టర్స్ సిల్వర్ని లాంగ్ టర్మ్ అసెట్గా చూస్తున్నారు. సిల్వర్ ఎస్ఐపి అంటే సింపుల్గా మీరు ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ సిల్వర్ ఈటీఎఫ్ ఆర్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫిజికల్గా సిల్వర్ కొనడం కాదు, డిజిటల్ ప్లస్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. జస్ట్ లైక్ ఈక్విటీ ఎస్ఐపి, కానీ అసెట్ మాత్రం సిల్వర్. ఒక 500 ఆర్ 1000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇండియాలో పాపులర్ సిల్వర్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. సో లైక్ యాక్సిస్ సిల్వర్ ఫండ్, నిప్పాన్ ఇండియా సిల్వర్, హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్. సో ఇలాంటి కంపెనీస్ మనకు ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఫండ్స్ సిల్వర్ ప్రైస్ మూవ్మెంట్ని ఫాలో చేస్తాయి. ఫండ్ మేనేజర్ స్టాక్ పికింగ్ చేయడు. సిల్వర్ ప్రైస్ గ్రోత్ బట్టి ఎన్ఏవి గ్రో అవుతుంది. సిల్వర్ గ్రోత్ డిపెండ్ అవుతుంది గ్లోబల్ డిమాండ్, ఇండస్ట్రియల్ యూసేజ్, ఇన్ఫ్లేషన్, డాలర్ వాల్యూ, గోల్డ్ సిల్వర్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, సిల్వర్ ప్రైస్ 60,000 పర్ కేజీ నుంచి 90,000 పర్ కేజీ వెళ్ళినప్పుడు సిల్వర్ ఫండ్ ఎన్ఏవి కూడా ఆల్మోస్ట్ అలాగే గ్రో అవుతుంది. షార్ట్ టర్మ్లో వొలాటిలిటీ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో ట్రెండ్ పాజిటివ్గా చూడొచ్చు. సో మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సపోజ్ మనం 2000 పర్ మంత్ ఎస్ఐపి అంటే 5 years డ్యూరేషన్లో యావరేజ్ యాన్యువల్ సిల్వర్ రిటర్న్ 10 to 12% ఉంటుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 into 60 అనుకుందాం, ఈక్వల్ టు 1,20,000 మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. బట్ ఇక్కడ ఎస్టిమేటెడ్ వాల్యూ 1.7 to 1.9 lakhs అప్రాక్సిమేట్గా మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో లాంగర్ డ్యూరేషన్ 7 to 10 yearsలో కాంపౌండింగ్ ఎఫెక్ట్ స్ట్రాంగ్గా అవుతుంది. అంటే మనకి ఎక్కువ మొత్తంలో రిటర్న్ వస్తుంది అన్నమాట. లైక్ సిల్వర్ సేఫా కాదా? ఇక్కడ నో కంపెనీ రిస్క్, నో క్రెడిట్ రిస్క్ ఉంటుంది. బట్ వీ షుడ్ రిమెంబర్ సంథింగ్, సిల్వర్ ప్రైస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్లో లాసెస్ పాసిబుల్. పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మనిషికి పేషెన్స్ లేకుండా ఏది అవ్వదు. మనం ఒక రాత్రికి రాత్రే మనం కోటీశ్వర్లు అయిపోవాలంటే మాత్రం అవ్వలేము. సో సిల్వర్ ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఇన్ఫ్లేషన్ హెడ్ సీకర్స్కి. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చాలా ఉంటుంది. సో ఇక్కడ సిల్వర్, గోల్డ్ వర్సెస్ ఈక్విటీ చూసుకుంటే, గోల్డ్లో స్టెబిలిటీ ఉంటుంది, సిల్వర్ గ్రోత్ ప్లస్ ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈక్విటీలో హై గ్రోత్ ఉంటుంది, బట్ హై రిస్క్ కూడా ఉంటుంది. షార్ట్ ఇన్వెస్టర్స్ అయితే మిక్స్ ఆల్ త్రీ అన్నీ చేస్తారనమాట. బట్ సిల్వర్ షుడ్ బి లైక్ 10 to 15% ఆఫ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, అండ్ నాట్ 100%. అది కూడా గ్యారంటీ లేదు మనకి. సో హౌ టు స్టార్ట్ సిల్వర్ ఎస్ఐపి? సిల్వర్ ఎస్ఐపి స్టార్ట్ చేయడం ఈజీ. లైక్ కేవైసీ కంప్లీట్ చేయాలి, యాప్ డౌన్లోడ్, లైక్ గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము. నేను అదే యూజ్ చేస్తున్నాను. నేను సజెస్ట్ అయితే గ్రో యాప్ సజెస్ట్ చేస్తాను. గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో మనం రిజిస్టర్ అవ్వాలి. సో లైక్ దెర్ ఆర్ సమ్ ఫ్యూ కంపెనీస్ లైక్ యాక్సిస్ సిల్వర్ ఫండ్, నిప్పాన్ సిల్వర్, హెచ్డిఎఫ్సి సిల్వర్, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఇవే టాప్లో ఉన్నాయి. యాక్చువల్గా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి మనకి, అబోవ్ 40% రిటర్న్స్ మనకి ఇప్పుడు ఇస్తున్నాయి. సో ఎస్ఐపి ఎలా చేయాలనేది నేను ఒక వీడియో చేసి పెడతాను, అందులో చూడండి. సో అందులో కంప్లీట్ వీడియో చేసి పెడతాను, అందులో చూడండి. సో ఫ్రెండ్స్, సిల్వర్ ఎస్ఐపి ఈజ్ నాట్ ఏ షార్ట్ కట్ టు గెట్ రిచ్, బట్ లాంగ్ టర్మ్ అసెట్. ఫ్యూచర్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ప్రొడక్షన్లో ఉంటుంది, పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ కూడా ఉంటుంది. సో ఎర్లీగా స్టార్ట్ చేస్తే స్మాల్ అమౌంట్స్ కూడా బిగ్ వాల్యూ క్రియేట్ చేయవచ్చు. మీ డౌట్ కమెంట్లో అడగండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ స్టే స్మార్ట్. సో మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఈ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. మనం మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ కంపెనీస్ ఇలా కనబడతాయి. లైక్ పాపులర్ ఫండ్స్ కొన్ని ఇక్కడ కనబడతాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐపి అనమాట. లైక్ హై రిటర్న్స్లో చేసుకోవచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్లో చేసుకోవచ్చు, 5 star ఫండ్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇలా చాలా ఉంటాయి. సో మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మనం గోల్డ్ అండ్ సిల్వర్లోకి వెళ్దాం. ఇక్కడ టాప్లో ఉన్నవి ఇవి. సో ఇక్కడ టాప్లో ఉన్నవి మనకి హెచ్డిఎఫ్సి, నిప్పాన్, యాక్సిస్. సో ఇవి టాప్లో ఉన్నవి మనకి 45%, లైక్ అబోవ్ 40% రిటర్న్స్ ఇస్తున్నాయి మనకి. సో మనం నిప్పాన్ ఇండియా సిల్వర్ సెలెక్ట్ చేస్తున్నాం. నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ చూస్తే ఇక్కడ మనకి 45.77% మనకి రిటర్న్స్ ఇస్తున్నది. లాస్ట్ 3 yearsలో చూసుకుంటే, లాస్ట్ 3 yearsలో మనకి 2023లో 11 రూపీస్తో స్టార్ట్ అయింది.
బట్ నౌ ఇప్పుడు 2025 డిసెంబర్ ఈ రోజు వరకు 30 రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి ఇది 45.77% రిటర్న్స్ మనకి ఇస్తుంది. సో దీని రిటర్న్ క్యాలిక్యులేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ రిటర్న్ క్యాలిక్యులేషన్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 5,000 మనం ఇన్వెస్ట్ చేస్తే ఫర్ 6 months, సో నువ్వు ఇన్వెస్ట్ చేసేది 30,000 రూపాయలు, నువ్వు టోటల్గా ఇన్వెస్ట్ చేసేది 30,000 రూపాయలు, బట్ నీకు వచ్చే రిటర్న్ 6 monthsలో 44,621 రూపాయలు, అంటే 14,600 రూపాయలు నీ ప్రాఫిట్ 6 నెలలకి. నువ్వు 30,000 ఇన్వెస్ట్ చేస్తే, అది కూడా మంత్లీ, ఒకటేసారి నువ్వు 30,000 ఇన్వెస్ట్ చేస్తలేవు, మంత్లీ 5,000 అంటే 6 నెలలు 5,000 చొప్పున నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు వచ్చే రిటర్న్ 14,621 రూపాయలు వస్తుంది. అదే 1 yearకి అవుతే 1 yearకి మంత్లీ 5,000 నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నువ్వు టోటల్గా ఇన్వెస్ట్ చేసేది 60,000, బట్ నీకు వచ్చే రిటర్న్ 1,09,900 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 49,000 రూపాయలు, ఆల్మోస్ట్ 50,000 రూపాయలు నీకు రిటర్న్ వస్తుంది. సో ఇప్పుడు మనం బయట వడ్డీకి ఇచ్చుకున్న 2 రూపీస్ 3 రూపీస్ వడ్డీకి ఇచ్చినా కూడా మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. బట్ ఇక్కడ ఏంటంటే ముందు ఉంటుంది, మన యాప్లో ఆపరేట్ చేసుకోవచ్చు, మనం డైలీ ట్రేడ్ చూసుకోవచ్చు. మనం మనీ తగ్గుతుందా పెరుగుతుందా, మన ఇన్వెస్ట్మెంట్ డైలీ ఎంత వస్తుంది, వీక్లీ ఎంత వస్తుంది, డైలీ రిటర్న్స్ ఎంత ఉంటున్నాయి, మంత్లీ రిటర్న్స్ ఎంత ఉంటున్నాయి, ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవచ్చు, నీకు తెలుస్తుంది. నీకు వద్దు అనుకున్నప్పుడు నువ్వు దాన్ని రీడీమ్ కూడా చేసుకోవచ్చు ఉన్న అమౌంట్ని. సో అలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 3 years చేయాలనుకుంటున్నావు అనుకో, 3 yearsలో మంత్కి 5,000 ఇన్వెస్ట్ చేసినా కూడా నువ్వు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే 1,80,000 అవుతుంది. బట్ నీకు వచ్చే రిటర్న్ ఎంత, 4,36,896 రూపాయలు, అప్రాక్సిమేట్గా 4,37,000 రూపాయలు నీ చేతిలోకి వస్తున్నాయి. ఎంత, నువ్వు ఇన్వెస్ట్ చేసేది 1,80,000 రూపాయలు మాత్రమే, బట్ నీకు వచ్చే రిటర్న్ ఎంత, దానికి డబల్ వస్తుంది.